దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న మొదటి సీఎం రేవంత్ రెడ్డి అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. కులగణన చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఇలాంటి సాహసోపేతమైన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పారు. 15 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో సాధించి చూపించారని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు. క్లాజ్ 5 కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఏవైతే హామీలు ఇచ్చినే కాకుండా పేద ప్రజల కోసము, తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా సమన్యాయం జరగాలి, విద్యతోటి అభివృద్ధి చెందుతారో వీళ్ళు ఈ కమ్యూనిటీస్ అన్న ఉద్దేశంతో దాదాపు 11,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా సంతోషం. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వరంగల్కి సంబంధించి రీసెంట్గా గత 10 ఏళ్ల నుంచి ఏదైతే ఇంకా 15 ఏళ్ళని చెప్పుకోవచ్చు, 15-20 ఏళ్ళ నుంచి మామూలు ఎయిర్పోర్ట్ అసలు ముందడుగు పడలేదు. అట్లాంటిది మొన్న రీసెంట్గా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లాజ్ 5.2 ప్రకారము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామూలు ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి చేయడం